చెప్పు. ఇదేం పువ్వు పచ్చ పచ్చ పువ్వు తీసుకొచ్చిన ఏంది? తంగడి పువ్వు అయ్యింది. ఏంటిది అది? తేల పువ్వా? పచ్చడి చేస్తావా? కూర వండాలనా? తొక్కు నూరు రాలే. మంచిగా ఉంటుంది. దేని దేని పని చేస్తుంది ఇది? చెప్పరాదు ఏమా? ఏందో నా బాధకు నేను తింటా. నువ్వు తినడు కరెక్టే కానీ దానికి ఆరోగ్యానికి మంచిదా ఏంది అని చెప్పరాదు. మంచిది. ఎప్పటి చిన్నప్పటి నుంచి తిన్నావా? మీ అమ్మ మేయ కూడా ఉంది. కుక్కనాలు పెట్టేది మా నాయనకి తెచ్చి. అంతేనా? ఆయిటికి ముందు ఆదొండకాయ తినాలంట, రోయిన కాయతలో రేల పూత తినాలంట, బర్ని కాయతలో బంకోడు కూర తినాలంట, ఈ మురగశీల కాయతలో మురగపూత తినాలంట. అన్నీ చెప్పుకుంటా తెచ్చిపెట్టేది. మరి ఇప్పుడు ఇవాళ ఇది ఏం కార్తీ? ఇప్పుడు నువ్వు రేల పూత తింటున్నావు, ఏం కార్తీ అని? ఇంకా తినచ్చు. ఇప్పుడు ఏం కాదు, ఏడాదికి ఒకసారి అన్నది తినాలంట. దేని దేనికి పని చేస్తుంది అది? ఏమన్నా ఒళ్ళుకు సంబంధించి కాను. అయ్యో చెప్తాను. తెచ్చిపెట్టింది మేము తిన్నా. నువ్వు తిన్నావు కరెక్టే కానీ ఆరోగ్యానికి మంచిదేనా? గట్లా చెప్పు. మంచిగా పెట్టేది. ఏమేమి వేయాలి? ఇలా ఉల్లిగడ్డ, టమాటా, దోసకాయ, పచ్చిమిరకాయలు ఏమైనా వేయాలా? ఇంత ఉల్లిగడ్డ పోపు వేయాలి, ఇంత శనగపప్పు వేయాలి. శనగపప్పు వేసి కమ్మ ఉంటుందా? ఉడకబెట్టాలి. ఉల్లిగడ్డ వేయాలనా? ఉల్లిగడ్డ కూడా వేయాలనా? పోపుకే వేయాలి. పోపుకే వేయాలనా? ఇదే నేను మొత్తం నాకు కడుపులో ఆసారు లేదు. ఎందుకు రాదురా పోదిలే. రేల పూత ఇంత వీక్ వచ్చిన ఎంత అవుతుంది? కిలో వీక్ వచ్చిన ఎంత గిద్ద కదా? అది ఉడకబెట్టారు గింత ముద్ద అవుతుంది. అంతేనా? అవునుగా. అందుకనే పాయ పెట్టి ఏది నువ్వు వేయలే అది చూసుకుంటా బయట పడదా? ఏమైంది? అదేం ఆకు కూడా ఉండదు, చేదు పోతుంది. అవునవును, మంచిది. అంతా శుభ్రం చేసుకోవాలి. ఎంత పండు వాడికి వేస్తే కూర ఏడాదికి వచ్చిన చెట్టుకు లేవా? గుట్టకుందా? అదే మూలకు కాదు. ఇప్పుడు అంటే ఎరగని మనిషి అడగ తింటున్నావు, ఇప్పుడు మనుషులు తింటారు అదే అని. విన్నప్పుడు నాకు ఇంత వెయ్యి, నాకు వేయకుండా మనం తినకు. ఇలా ఉంది చూడు.